5, 4, 3, 2, 1, 0. హలో పిల్లలు, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈ రోజు మనం పూర్ణ సంఖ్యలలో గుణకార ధర్మాలను గురించి తెలుసుకుందాం. ఈ పూర్ణ సంఖ్యలలో సంకలన ధర్మాలకు సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ సంకలన ధర్మాలకు సంబంధించినటువంటి వీడియో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అందరికీ ఉపయోగకరంగా ఉంది. ఈ వీడియో కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సంకలన ధర్మాలకు సంబంధించినటువంటి వీడియోను చూడాలంటే పైన ఐ బటన్ కనిపిస్తా ఉంది, వాటిని క్లిక్ చేసి మీరు ఆ వీడియోను చూడగలరు. అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు, ఈ హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్లో పిల్లలకు బేసిక్స్ నుంచి అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా చిన్న చిన్న అంశాలతో కూడినటువంటి లెక్కలను కూడా మంచిగా వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు మీ యొక్క విద్యార్థులకు ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళు సబ్జెక్టు నేర్చుకునే విధంగాను, మేము ఈ వీడియోలు ఇంకా చేసే విధంగాను ప్రోత్సహిస్తారని చెప్పి సవినయంగా కోరుతూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పూర్ణ సంఖ్యలలో గుణకార ధర్మాలు. గుణకార ధర్మాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ఒక 6 గుణకార ధర్మాలు రాసుకున్నాం. మొదటిది సంవృత ధర్మం, రెండవది స్థిత్యంతర ధర్మం, మూడవది సహచర ధర్మం, నాలుగవది విభాగ న్యాయం, ఐదవది గుణకార తత్సమాంశం, ఆరవది సున్నాతో గుణకారం. ఈ 6 అంశాలకు సంబంధించి సవివరంగా కొన్ని అంకెలను లేదా కొన్ని సంఖ్యలను తీసుకొని ఒక్కొక్క ధర్మం గురించి వివరంగా నేర్చుకుందాం. ఈ 6 గుణకార ధర్మాలలో మొదటిది సంవృత ధర్మం. ఈ సంవృత ధర్మం అనేది గుణకార ధర్మాలలో మొదటిదిగా ఉన్న దీనికి సంబంధించి ఈ ధర్మాలు 7వ తరగతి పుస్తకంలో ఉండేటటువంటి సిలబస్ లో నుండి చెప్తున్నాను కాబట్టి ఆ పుస్తకంలో ఇవ్వబడినటువంటి పట్టికలనే నేను ఈ వీడియోలో ప్రదర్శిస్తున్నాను. ఇదే విధంగా మీరు స్వంతంగా కూడా రాసుకోవచ్చు, లేదా ఇతర తరగతులకు సంబంధించినటువంటి గణిత శాస్త్రంలో ఉండేటటువంటి ధర్మాలను సరిపోల్చుకొని చూసి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మొదటి చూడండి, సంవృత ధర్మం. సంవృత ధర్మం అంటే ఇక్కడ ప్రవచనము, సారాంశం అని ఇచ్చిండు. గత వీడియోలో చెప్పిన నేను ప్రవచనము అంటే సత్యం కానీ అసత్యం కానీ ఏదో ఒకటి అయినటువంటి వాక్యాన్ని మనం ప్రవచనము అంటాము. ఇక్కడ చూడండి, 9 × 8 = 72 అని ఇవ్వడం జరిగింది. 9 × 72. ఇక్కడ చూడండి, 9 కూడా ఒక పూర్ణ సంఖ్యనే, 8 కూడా ఒక పూర్ణ సంఖ్యనే, 72 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. అంటే ఒక పూర్ణ సంఖ్యను ఇంకో పూర్ణ సంఖ్యతో గుణిస్తే పూర్ణ సంఖ్యనే వచ్చింది. అంటే 2 పూర్ణ సంఖ్యల లబ్ధము ఒక పూర్ణ సంఖ్యయే అనేది మొదటి దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూడండి, 10 × 0. మనకు తెలుసు, ఏదైనా సంఖ్యను, అంకెను లేదా దేన్నైనా సరే 0తో గుణిస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 0నే వస్తుంది. 10 × 0 అంటే ఈ రెండిటి లబ్ధం కూడా పూర్ణ సంఖ్యనే వచ్చింది కాబట్టి 0 కూడా పూర్ణ సంఖ్యనే కాబట్టి ఈ రెండిటి లబ్ధం కూడా పూర్ణ సంఖ్యయే. ఇక్కడ చూడండి, -15 × 2 అని ఇవ్వడం జరిగింది. -15 × 2 చేస్తే ఏమొస్తుంది మనకు? -30 వస్తుంది. -30 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, -15 × 3 అని ఇచ్చిండు. ఈ 2 పూర్ణ సంఖ్యల లబ్ధం మనకి ఎంత వచ్చింది? -45 వచ్చింది. -45 కూడా ఒక పూర్ణ సంఖ్యయే. అదేవిధంగా ఇంకోటి చూడండి, -11 × -8 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 మైనస్లు ఇచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, -11 × -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 8 88. అంటే 2 రుణ పూర్ణ సంఖ్యల లబ్ధం ఏమొచ్చింది మనకు? ధనపూర్ణ సంఖ్య వచ్చింది. కాబట్టి ఈ రెండింటి యొక్క లబ్ధం ఏం రాసుకోవచ్చు? 88గా రాసుకోవచ్చు. 88 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. అదేవిధంగా చూడండి, 10 × 10, 10 10ల 100, 100 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. 5 × -3 చేస్తే ఏమొస్తుంది? -15 వస్తుంది. -15 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే 2 పూర్ణ సంఖ్యల లబ్ధం ఒక పూర్ణ సంఖ్య వస్తుంది. సహజంగా మనం చేస్తే 2 పూర్ణ సంఖ్యల లబ్ధం ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, 9 × 72, 10 × 0 0. ఈ విధంగా 2 పూర్ణ సంఖ్యల లబ్ధం ఒక పూర్ణ సంఖ్య కానటువంటి ఏదైనా పూర్ణ సంఖ్యల జతలను మనం రాయగలమా? రాయలేము. కాబట్టి దీని నుంచి మనకేం తెలుస్తుంది అంటే
పూర్ణ సంఖ్యలలో గుణకారాలకు సంవృత ధర్మం వర్తిస్తుంది అని తెలుస్తుంది. దీన్ని మనం క్రింది విధంగా రాసుకుందాం. పై ఉదాహరణలతో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ మరియు బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయినా ఏ ఇంటూ బి కూడా పూర్ణ సంఖ్యయే అవుతుంది. ఈ మొదటి ఉదాహరణ తీసుకొని దీన్ని మళ్ళొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి 9 ఇంటూ 8 72 అని అన్నాం. ఇక్కడ ఈ 9ని మనము ఏ అని అనుకుందాం. అదే విధంగా ఈ 8ని మనము బి అని అనుకుందాం. ఇదిగోండి ఈ 72 అంటే ఏ ఇంటూ బి చేస్తే ఎంత వచ్చింది? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 72. ఎందుకంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 8 అనుకున్నాం. 8 9 72. ఏ మరియు బి ఈ రెండు పూర్ణ సంఖ్యలు అయినట్లయితే వాటి యొక్క లబ్ధము అంటే ఏ ఇంటూ బి కూడా ఒక పూర్ణ సంఖ్యయే అవుతుంది. ఇది సంవృత ధర్మాన్ని సూచిస్తుంది. అంటే గుణకార పరంగా ఏ బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ఇంటూ బి కూడా పూర్ణ సంఖ్యయే అవుతుంది అనేది సంవృత ధర్మం. రెండో ధర్మం వచ్చేసి స్థిత్యంతర ధర్మం. ఇక్కడ మీ పుస్తకంలో ఉండేటటువంటి ఒక టేబుల్ ను ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -10 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా -2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు -10 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ చూడండి ఇంకోటి -2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు -10 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి సందర్భంలో 5 అనేది మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా రెండవ సందర్భంలో 5 అనేది రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి మొదటి సందర్భంలో -2 అనేది రెండవ స్థానంలో ఉంటే రెండవ సందర్భంలో -2 అనేది మొదటి స్థానంలో వచ్చింది. రెండింటి యొక్క జవాబు ఏ విధంగా వచ్చింది? ఒకేలాగా -10 అని వచ్చింది. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ విధంగా రాసుకున్నారు. 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు -10 అని రాసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి -3 ఇంటూ 6 అని ఇచ్చిండు. వీటి యొక్క జవాబు ఎంత వస్తుంది? 6 3 18. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -18 వస్తుంది. ఇక్కడ 6 ఇంటూ -3 ఇచ్చిండు. వీటి జవాబు కూడా -18 వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఇచ్చినటువంటి అంకెలను తారుమారు చేసి రాసుకున్నప్పటికీ జవాబు మాత్రం ఒకేలాగా వచ్చింది. కాబట్టి వీటిని కూడా ఈ మాదిరిగా రాసుకుంటే -3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -18. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అంకెలను తారుమారు చేసి రాసుకున్నా కూడా జవాబు ఒకేలా వచ్చింది అనే విషయాన్ని గమనిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి -20 ఇంటూ 10 అంటే ఎంత వస్తుంది దీని జవాబు? -200. ఇక్కడ 10 ఇంటూ -20 దీని జవాబు కూడా -200 వచ్చింది. ఇప్పుడు కూడా దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. -20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ -20 ఈజ్ ఈక్వల్ టు -200. ఈ 3 ఎగ్జాంపుల్స్ ను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏ మరియు బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. దీన్నే క్రింది విధంగా రాసుకుందాం. ఈ విధంగా రాసుకోవచ్చు. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి అంటే ఏ మరియు బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. ఈ మొదటి ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఇంకొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 5ను ఏ -2ను బి అని అనుకుంటే ఇక్కడ అంకెలను తారుమారు రాసుకున్నాం. అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే వచ్చిందో ఇక్కడ బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా అంతే రావడం మనం గమనించవచ్చు. కాబట్టి ఇది స్థిత్యంతర ధర్మం అంటే ఏ మరియు బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది అనేది గుర్తించుకోండి. మూడవ ధర్మం వచ్చేసి సహచర ధర్మము. ఇక్కడ ఈ సహచర ధర్మం గురించి తెలుసుకోవడానికి ఒక 3 అంకెలు తీసుకున్నాను. ఏవేవి? 2 -3 -4. వీటితో గుణకారంలో ఇగో క్రింది విధంగా రాశాను. ఇక్కడ చూడండి బ్రాకెట్ లో 2 ఇంటూ -3 రాసేసి ఈ పక్కన
-4 అని కూడా గుణకారంలోనే రాశాను. ఇటువైపు చూడండి, 2ను మొదట రాసి -3 ఇంటూ -4ను బ్రాకెట్లో రాయడం జరిగింది. ఈ లెక్కలను ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, బ్రాకెట్లో ఉండేటటువంటి ఈ అంకెలను మొదట గుణించాలి అని దీని అర్థం. కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఈ రెండింటి యొక్క గుణకారం చేస్తే మనకి ఏమొస్తుంది, -6 వస్తుంది. ఇక్కడ ఇంటూ అట్లే ఉంది, ఈ -4 అట్లే రాసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, 6 4 24. అంటే దీని జవాబు ప్లస్ రాసుకున్నా రాసుకోకపోయినా ఒకటే కాబట్టి దీని యొక్క జవాబు 24 అనే ధనపూర్ణ సంఖ్య వచ్చింది. ఇటు చూడండి, ఇక్కడ కూడా బ్రాకెట్ లో ఉండేటటువంటి అంశాలను మొదటగా గుణించాలి అని అర్థం. కాబట్టి ఈ 2ను నేను అదే విధంగా రాసుకుంటున్నాను, ఇంటూ అట్లే రాసినాను. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 4 12. ఇప్పుడు చూడండి 2 ఇంటూ 12 అంటే 12 2 24. ఇక్కడ కూడా ధనపూర్ణ సంఖ్యనే వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, సహచర ధర్మం ఏం చెప్తుంది అనంటే, ఏ కామా బి కామా సిలు 3 పూర్ణ సంఖ్యలైతే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అని చెప్తుంది. దీన్ని క్రింది విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం 2 -3 -4 అనేటటువంటి అంకెలను తీసుకొని ఈ యొక్క లెక్కను చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 గాను, బి ఈజ్ ఈక్వల్ టు -3 గాను, సి ఈజ్ ఈక్వల్ టు -4 గా తీసుకుంటే, ఈ 3 మనం పూర్ణ సంఖ్యలు అనుకున్నట్లయితే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది. ఇది సహచర ధర్మము. 4వ ధర్మం వచ్చేసి, గుణకార ధర్మాలలో 4వ ధర్మం విభాగ న్యాయము. విభాగ న్యాయం ఏం చెప్తుంది అంటే, ఏ కామా బి మరియు సిలు ఏవైనా 3 పూర్ణ సంఖ్యలు అయినా ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనేది విభాగ న్యాయము చెబుతుంది. అయితే దీనికి సంబంధించి అర్థం చేసుకోవడానికి మనము ఒక 3 అంకెలు లేదా పూర్ణ సంఖ్యలను తీసుకుందాం. తీసుకొని చూద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 9, కామా బి ఈజ్ ఈక్వల్ టు 10, కామా సి ఈజ్ ఈక్వల్ టు 2గా తీసుకున్నాను. దీని ప్రకారం ఏం చేయాలి అంటే, ఏ కామా బి మరియు సిలు ఏవైనా 3 పూర్ణ సంఖ్యలు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 9, బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు 2గా మనం పూర్ణ సంఖ్యలను తీసుకున్నాము. అప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే 9 ఇంటూ 10, అదేవిధంగా మధ్యలో ప్లస్ బి ఏ ఇంటూ సి అనేది మనకు విభాగ న్యాయం చెప్తుంది. ఇది నిజమా కాదా అని చూడాలంటే మనము దీన్ని గురించి చూడాలి. ఫస్ట్ బ్రాకెట్ లో ఉండేటటువంటి వాటిని చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10 ప్లస్ 2 ఎంత మనకు 12. ఇక్కడ చూడండి, 9ని 12తో గుణిస్తే మనకు ఎంత వస్తుంది అంటే 108 వస్తుంది. అదే విధంగా ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10, 9 10ల 90 ప్లస్ 9 ఇంటూ 2, 9 2ల 18. ఈ రెండింటిని కూడితే కూడా మనకి ఎంత వచ్చింది అని అంటే 108 వచ్చింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయ్యింది. కాబట్టి ఈ న్యాయము మనకు కరెక్ట్ అని. గుణకార ధర్మాలలో విభాగ న్యాయము అని దీన్ని చెప్పుకుంటాం. ఏంది, ఏ కామా బి మరియు సిలు ఏవైనా 3 పూర్ణ సంఖ్యలు అయినా, ఇక్కడ తీసుకున్నాం చూడండి, ఏవైనా 3 పూర్ణ సంఖ్యలు అంటే 9 10 2గా తీసుకున్నాం. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనేది మనము విభాగ న్యాయంగా చెప్పుకోవచ్చు. గుణకార ధర్మాలలో 5వ ధర్మం గుణకార తత్సమాంశము. ఈ గుణకార తత్సమాంశాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని లెక్కలు రాస్తాను చూడండి. ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను తీసుకుందాం, దాన్ని నేను 1తో గుణిస్తున్నాను. చూడండి, 2ను 1తో గుణిస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. అదేవిధంగా -10 తీసుకుంటున్నాను,
-10 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -10. అదేవిధంగా -16 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -16. 100 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 100 అనేదే వస్తుంది. అంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను మనము 1తో గుణించినప్పుడు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఇక్కడ చూడండి, 2ను 1తో గుణిస్తే 2 వచ్చింది, -10ని 1తో గుణిస్తే -10 వచ్చింది. -10లో ఏం మార్పు లేదు, 2లో ఏం మార్పు లేదు, అదేవిధంగా -16లో ఏ మార్పు లేదు, అదేవిధంగా 100లో కూడా ఏ విధమైనటువంటి మార్పు లేదు. గుణకార తత్సమాంశము అంటే ఏంటి అంటే ఏ అనేది ఏదైనా ఒక సంఖ్య అయితే a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు a అనేదే వస్తుంది. దీన్నే మనము గుణకార తత్సమాంశము అని అంటాం. ఈ పూర్ణ సంఖ్యలలో గుణకార తత్సమాంశము అని అంటే 1. 1ని మనం పూర్ణ సంఖ్యలలో గుణకార తత్సమాంశము అని అంటాం. ఈ 2 అంశాలు కూడా ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి. గుణకార తత్సమాంశం అంటే ఏంటి అంటే ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది అనేది గుణకార తత్సమాంశం చెప్తుంది. పూర్ణ సంఖ్యలో గుణకార తత్సమాంశం ఏది అంటే 1. ఎందుకనంటే ఏ పూర్ణ సంఖ్యనైనా 1తో గుణిస్తే ఆ పూర్ణ సంఖ్యలో మార్పు అనేది ఉండదు కాబట్టి 1ని గుణకార తత్సమాంశము అని అంటారు. ఇది ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బిట్ క్వశ్చన్స్ లో రావచ్చు. పూర్ణ సంఖ్యల గుణకార ధర్మాలలో చివరిది 6వది 0తో గుణకారం. ఉదాహరణకు ఏదైనా ఒక పూర్ణ సంఖ్య తీసుకుందాం మనం. ఏది? 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 0నే వస్తుంది. అదేవిధంగా 14 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 0నే వస్తుంది. -9 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0నే వస్తుంది. అంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను 0తో గుణిస్తే జవాబు 0నే వస్తుంది. ఇక్కడ చూడండి, 2తో గుణించినప్పుడు 0నే, 14తో గుణించినప్పుడు 0నే, 9తో గుణించినప్పుడు 0నే, ఇంకా ఏ సంఖ్యనైనా తీసుకోండి మీరు. -25 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఏ సంఖ్యనైనా మనము 0తో గుణిస్తే జవాబు 0గానే వస్తుంది. దీన్ని ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయితే a ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 0గా మనం రాసుకోవచ్చు. చూడండి, 0తో గుణకారం అంటే a అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు a ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 0నే అవుతుంది. a ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 0. మొదటి ఎగ్జాంపుల్, 2 అనేది a అనుకోండి, a బదులు 2 తీసుకున్నాం అనుకోండి. 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏ స్థానంలో 14 తీసుకుందాం. 14 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది గుణకార తత్సమాంశము. దీనితో పూర్ణ సంఖ్యల యొక్క గుణకార ధర్మాలు అయిపోయినాయి. ఇంకా మీరు కావలిస్తే ఏ సంఖ్యలనైనా ఈ విధంగా రాసుకొని ఈ 6 ధర్మాలను మీరు చెక్ చేసుకోండి. తదుపరి పూర్ణ సంఖ్యలలో అభ్యాసం 5లో లెక్కలు ఉంటాయి. ఆ అభ్యాసం 5లో ఉండేటటువంటి లెక్కలను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.